కేంద్ర ప్రభుత్వం దూకుడుగా సాగుతోంది. విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో జంతర్ మంతర్ ఖాళీ చేయించాలనే లక్ష్యానికి వచ్చేస్తోంది. పారామిలిటరీ బలగాలను ఉపయోగించి ఫోర్స్డ్గా జంతర్ మంతర్ నుంచి విద్యార్థులందరినీ తరిమేయాలి అనే ఆలోచనకు వచ్చింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే పావులు కదుపుతోంది. జంతర్ మంతర్ సమీపంలోని సుమారుగా 15 వరకు మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. దాదాపుగా ఇంటర్నెట్ జామ్ చేసేశారు. సాయంత్రానికి సీజేపీ ప్రతినిధుల్లో కొందరు ముఖ్యుల్ని అరెస్ట్ చేయబోతున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ చెల్లాచెదురు చేయాలి అనే దిశలో ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా శనివారం, ఆదివారం వీకెండ్ కావడంతో ఢిల్లీకి చెందినటువంటి అనేక మంది ఈ ఉద్యమంలో పాల్గొనే ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోంది. పెద్ద సంఖ్యలో తరలి వస్తే ఉద్యమం మరింత రాజుకుంటుందని కలవరపడుతోంది. దాంతో ఈ రాత్రికే మొత్తం జంతర్ మంతర్ని ఖాళీ చేయించాలి, రేపు ఎల్లుండి అక్కడ ఉద్యమ ఆనవాళ్లు లేకుండా చేయాలి అనే దిశలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బలగాలను కూడా ఢిల్లీకి తరలించారు. వాళ్ళందరికీ ఆదేశాలు వచ్చాయి. అందుకు అనుగుణంగా పావులు కూడా కలుపుతున్నారు. ఈ రాత్రికి విద్యార్థులు ఎలా ఈ అణచివేతను, ఈ నిర్బంధాన్ని తట్టుకుని నిలబడతారు అన్నది కీలకమైనటువంటి విషయం. ప్రభుత్వం విద్యార్థుల్ని ఒప్పించి, ముఖ్యంగా వాళ్ళంతా అడుగుతున్నట్టుగా రాజీనామా విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ప్రభుత్వం ఒక మెట్టు దిగడానికి ససేమిరా అంటోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముఖ్యంగా నరేంద్ర మోడీయే ససేమిరా అంటున్నారు అనే మాట అయితే వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోగా రాజీనామా కోరుతున్నటువంటి వాళ్ళందరి నోళ్లు నొక్కే దిశలో అడుగులైతే పడుతున్నాయి. ఇప్పటికే ఈ ఉద్యమం దేశమంతా విస్తరించింది. అనేక చోట్ల ఆందోళనల పర్వం హోరెత్తిపోతోంది. బీహార్లో అయితే విద్యార్థులు ఓ రీతిలో కాదు, మొత్తం పోలీస్ యంత్రాంగంతో చెలగాటమాడారని చెప్పొచ్చు. ముంబైలో అయితే మరింత ఉధృతంగా ఒక మహిళ పోలీసు వ్యాన్ అడ్డుకున్నటువంటి వైనం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక అదే సమయంలో ముంబై, బెంగళూరు, లద్దాఖ్, మణిపూర్ ఇలా దేశం నలుమూలలా సాగుతున్నటువంటి ఉద్యమ హోరుతో ప్రభుత్వం తీవ్రంగా కలత చెందుతోంది. ఆ క్రమంలోనే జంతర్ మంతర్ ఖాళీ చేయించి ఉద్యమం అణచివేయొచ్చు అని భావిస్తోంది. కానీ ఇప్పటికే ఈ ఉద్యమం విషయంలో మోదీ సర్కారు అనేక రకాలుగా తప్పు మీద తప్పు చేస్తుందా అనేటువంటి ప్రశ్నకు ఆస్కారం ఇస్తుంది. ఆరంభంలోనే ఈ ఉద్యమ నేతలతో మాట్లాడుంటే నిరాహార దీక్ష వరకు రావాల్సిన అవసరం లేదు. నిరాహార దీక్ష ఆరంభంలోనే చర్చలు జరుపుంటే ఉద్యమం చెలో పార్లమెంటు వరకు మళ్ళదు. చెలో పార్లమెంటుకు వెళ్లే ముందే సంప్రదింపులు జరుపుంటే అక్కడ అలాంటి ఉద్రిక్త వాతావరణం రాదు. పోనీ అది జరిగిన తర్వాత అయినా మేల్కొని విద్యార్థి నేతలతో సంప్రదింపులు చేసి చర్చలు ముగించారా అంటే అది కూడా లేకుండా ఇప్పుడు మొత్తం జంతర్ మంతర్ ఖాళీ చేయించాలన్న సంకల్పంతో సాగుతున్నారు. అదే జరిగితే ఢిల్లీలో మరింత రచ్చ జరిగేదానికి ఆస్కారం అయితే ఉంది. విద్యార్థులు మరింత పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత తీవ్రతరమయ్యేదానికి వీలుంటుంది. దీంతో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చర్చల్ని సామరస్యంగా, ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మొండి పట్టుదల వీడి మూర్ఖత్వంతో కాకుండా విద్యార్థుల డిమాండ్కు తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. విద్యార్థుల డిమాండ్లో కూడా చాలా సమంజసమైనటువంటి అంశం కనిపిస్తోంది. ఇదే నీట్ ఎగ్జామ్ 2024లో కూడా లీక్ అయింది. అప్పుడు కూడా ప్రభుత్వం సుమారుగా 16 మందిని అరెస్ట్ చేసింది. అందులో ప్రధానమైనటువంటి దోషిని, ఆనాడు కింగ్ పిన్గా చెప్పినటువంటి వ్యక్తిని దర్యాప్తు చేసినటువంటి సిబిఐ సంస్థ ఇప్పుడు విడిచిపెట్టేస్తోంది. కనీసం ఛార్జ్ షీట్ కూడా లేకుండా ఆయనకి క్లీన్ చీట్ ఇచ్చేస్తోంది. అంటే కొంతకాలం తర్వాత విద్యార్థులు ఉద్యమం చల్లబడిపోతే అందులో నేరస్తులైనటువంటి వాళ్ళని, పేపర్ లీక్ పాల్పడినటువంటి వాళ్ళని చల్లగా కేసుల నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుందన్నది 2024 నాటి లీక్ కేసులో ఇదే సిబిఐ, అమిత్ షా పర్యవేక్షణలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ సాగించినటువంటి వ్యవహారం అందరికీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు అలా కేవలం నామమాత్రపు చర్యలు కాకుండా ఎవరో ఒకరిని బాధ్యుని చేస్తే, ఖచ్చితంగా ఒకరిని పదవి నుంచి తొలగించేస్తే అప్పుడు భవిష్యత్తులో మరొక విద్యాశాఖ మంత్రి ఎవరొచ్చినా వాళ్ళు జాగ్రత్తగా పేపర్ లీకులకు అవకాశం ఇవ్వకుండా పటిష్టంగా వ్యవహరించడానికి ఒక జవాబుదారీతనం, అకౌంటబిలిటీ వస్తుంది అన్నది విద్యార్థుల మాట. అందుకు తగ్గట్టుగానే ధర్మేంద్ర ప్రధాన్
రాజీనామాకి పట్టుబడుతున్నారు. ఆయన రాజీనామా విషయంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ మొండితనంతో సాగుతోంది. ఇదే ఉద్యమానికి మరింత రాజుకునే దిశలో సాగుతోంది. ఈ రాత్రికి ఢిల్లీలో ఏం జరుగుతుందన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. అత్యంత టెన్షన్ పూరితమైనటువంటి పరిస్థితి అయితే ఉండబోతుంది. ఇప్పటికే ఆ ఉద్యమాన్ని, ఆ ప్రాంతాన్నంతా ఖాళీ చేసే ప్రయత్నంలో భాగంగా కన్నాట్ ప్లేస్ లాంటి నిత్యం రద్దీ ఉండే ప్రాంతంలో మొత్తం షాపులన్నింటినీ షట్టర్ వేయించారు. అదే సమయంలో డెలివరీ బాయ్స్ నుంచి నేరుగా ఆహారం విద్యార్థులకు అందకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పారామిలిటరీ ఫోర్సెస్ సాయంతో విద్యార్థుల్ని ఖాళీ చేయించాల్సిందే అనే పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. దాంతో విద్యార్థులు ఎలా రెస్పాండ్ అవుతారు, పారామిలిటరీ బలగారు ఎంత మేరకు ఫోర్స్ చేస్తాయి, ఇదంతా కీలకమైనటువంటి అంశం.